ఈసారి అయితే మా ఇంట్లో ప్రతి ఒక్క రూమ్లో ఎవరికి ఇష్టమైన కలర్ పెయింట్ వేసుకుందామని అయితే డిసైడ్ అయ్యాము. సో మేమైతే షాప్కి వెళ్ళాము. ఆ షాప్లో వెళ్ళి చూడగానే చాలా పెద్ద పెద్ద మెషిన్స్ అయితే ఉన్నాయి. ఇది సేమ్ లైక్ జిరాక్స్ మెషిన్ లాగా ఉంది. దాంట్లో అన్ని కలర్స్ ఉన్నాయి, అంటే లైక్ 10 to 12 కలర్స్ ఇట్లా చిన్న బాక్స్లలో వేసి ఉంది. సో వీళ్ళకి ఈ సిస్టంలో అప్డేట్ అయి ఉంటుందంట. వాళ్ళైతే మనకు ఒక పెద్ద బుక్లెట్ అయితే ఇచ్చారు. ఎవరి రూమ్కి వాళ్ళు కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకోగానే మేము చెప్పిన కలర్ ఈ వైట్ కలర్ బకెట్లో ఒక 1 or 2 డ్రాప్స్ ఇలా అయితే పడుతుంది. వాళ్ళకి ఆల్రెడీ సిస్టంలో అప్డేట్ అయి ఉంటుంది. సో వాళ్ళు జస్ట్ ఆ కలర్ పైన నొక్కగానే ఆ కలర్కి సంబంధించిన కలర్స్ అన్నీ మిక్స్ అయిపోయి ఒక్కొక్క చుక్క అయితే ఇందులో పడుతుంది. ఇప్పుడు ఈ మెషిన్లో పెట్టగానే ఇది కంప్లీట్గా ఇలా రొటేట్ అవుతుంది. అలా షేక్ చేస్తుంది అనమాట. అలా షేక్ చేసినప్పుడు ఈ కలర్ మొత్తం ఆ వైట్ కలర్తో మిక్సప్ అయిపోయి మనకి ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ అయితే కనిపిస్తుంది. సో నేను ఇన్ని రోజులైతే ఆ కలర్స్ ఆల్రెడీ అందులో ఉంటాయి, మనం సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోవడం అనుకున్నా. కానీ కాదు, ఆ సిస్టంలో అప్డేట్ అయ్యి ఉంటే ఇలా ఇప్పుడు ఇది లైట్గా కనిపిస్తుంది. కానీ మనం వాల్కి వేసాక లైట్ గోల్డ్ కలర్లో, ఎల్లో అండ్ గోల్డ్ మిక్స్ చేసిన కలర్ లాగైతే వస్తుంది. నేను ఫస్ట్ టైం చూసా. సో ఇది మీరు కూడా ఒక ఐడియా వస్తుందైతే నేను వీడియో తీసాను. చూడండి, మనం చెప్పిన ప్రతి కలర్ని వాళ్ళ సిస్టంలో అప్డేట్ అయి ఉంటుంది. అది ఎంటర్ చేయగానే అందులోంచి చిన్న చిన్న డ్రాప్స్ పడుతున్నాయి. అంటే ఏ కలర్ మిక్స్ చేస్తే మనం చెప్పిన కలర్ వస్తుందో ఆ కలర్ రెడ్గా పడుతుంది. ఇదైతే మేము లైట్ పింక్ కలర్ అనమాట. సో అలా అన్ని కలర్స్ ప్యాక్ చేయించేసుకొని మేమైతే ఇంటికి వచ్చాము. చూడండి ఎన్ని కలర్స్ కొనుక్కున్నాము.